స్ట్రాంగ్ గా చెప్పమంటారా? బాగా. ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. ఎస్, ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్ మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి ఈ జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది? అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు, ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి? ముందుండాలి. నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా. ఏంటి నాన్న ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతే. దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా చదువుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్ వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. వెళ్ళట్రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో అబ్బే వద్దు సార్. ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. వెళ్ళు. నమస్తే. ఓహ్, నమస్కారం. ఓ, మీరు బొమ్మలు కూడా వేస్తారా? అప్పుడప్పుడు వేస్తుంటాను. కుక్క వల్లే బాగుంది కదక్క. అది కుక్క కదండి, గుర్రం. గుర్రమా? ఆ, కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది. నిన్నటి దాకా మీరు వస్తే గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడ అభిమానం. ఐఎమ్ పింకీ, 9th స్టాండర్డ్, ఏ సెక్షన్, లిటిల్ క్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేపల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ BSc అయింది, ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ వెంకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక కలగనేవాడు, చిన్న కళ. నేను IAS పాస్, వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను. నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను. ఆయన నా కాలర్ పట్టుకొని లేపి పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు, సార్, ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే? అలాగే. అంకుల్ రా. ఇదేంటో తెలుసా? పుస్తకం. ఉత్తరం. ఉత్తరం? మీ నాన్న రాశారు. ఆ, ఆ. నీ గురించి ఫోన్లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? IAS IPS లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను, కానీ ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకున్నాను. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను కలగనేదాన్ని. ఎక్కువసేపు పడుకుంటే కళలే వస్తాయి. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చి, సారీ
అప్పుడు నేను సోనియా గాంధీతో వీడియో గేమ్ ఆడుతుంటే వీడియో గేమ్ కాదే వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఒకట్లే. ఆ తర్వాత ఏంటి వెంకటేశ్వర్లు? వెంకీ హిస్ ఇస్ వెంకీ. ఓ సారీ వెంకీ. ఎందుకండి ఆపేశారు? పర్లేదు అనండి. ఏముంది, నేను కలెక్టర్ అవ్వాలనుకోవడం తప్ప? కనీసం కలలుగానే స్వాతంత్రం కూడా లేదు నాకు. అవునండి, నేను అబద్ధం చెప్పాను. బిఏ పాస్ అవటానికే నాకు 4 ఏళ్ళు పట్టిందండి. కానీ ఎందుకు పట్టిందని ఆలోచించారా? లేదు, ఆలోచించారండి. నందిని గారు, మీరు ఎప్పుడైనా వంట చేశారా? కనీసం మీ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? కానీ 20 ఏళ్ళు మా నాన్నకి నేను వండి పెట్టానండి. చిన్నప్పుడే అమ్మ పోతే పొద్దున్నే కాఫీ పెట్టి అన్నం వండి కూరలు చేసి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక రాత్రికి మళ్ళీ అన్నం వండి అంట్లు తోమేవాడండి. ఇక చదవడానికి టైం ఏది? కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఏది? ఇవన్నీ మీకు అనవసరం. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి. అంతే, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఓ సారీ. ఓ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏ రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తామని. గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. ఇది మాకేం కొత్త కాదు వెంకీ. ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఒక కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసాగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకీ వినొద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ ముఖమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్.